వరదరాజు గోవిందం అన్న చిత్రానికి డిఓపిగా వ్యవహరించి అంత మంచి విజువల్స్ని క్యాప్చర్ చేసిన డిఓపి శ్రీ వెంకట్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఎడిటర్ నందమూరి హరి గారిని, ఎన్టీఆర్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో ముందుగా డిఓపికి మైక్ ఇద్దాం అనుకుంటున్నాం అండి. వెంకట్ గారు విల్ స్పీక్ నా ఫస్ట్. వెంకట్ గారు మాట్లాడండి. సార్, అందరికీ నమస్కారం అండి. వచ్చిన డైరెక్టర్స్ అందరికీ, ప్రొడ్యూసర్ గారికి అందరికీ నమస్కారం అండి. ఆర్టి సుధాకర్ గారికి, దాము సార్కి, రేలింగి నరసింహరావు సార్కి అందరికీ నమస్కారం అండి. నేను కూడా ఇంతకుముందు కోటి రామకృష్ణ గారి సినిమాలు చేసేవాడిని. తర్వాత అంతకుముందు కన్నడ సినిమాలు కిచ్చా సుదీప్ గారి చేసేవాడిని. ఇప్పుడు మా డైరెక్టర్ సముద్ర గారి చేస్తున్నాం. ఆయన మాకు చాలా కోఆపరేటివ్గా, చాలా ఇదిగా చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ యూ. అండ్ ఎడిటర్ ఎన్టీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సముద్ర గారికి చాలా థ్యాంక్స్. అసలు ఇంత పెద్ద స్పీచ్ నా జీవితంలో ఎప్పుడు వినలేదు నేను. ఇప్పుడు రవిశంకర్ గారు, డాక్టర్ రవిశంకర్ గారు, హరి గారు రావాలి. పాపం తారక్ మాట్లాడలేదు. తారక్ తరఫు నుంచి హరి గారు రావాలి. రాలేదు హరి గారు ఐ థింక్ కనిపించట్లేదు. వస్తారు. మనం నందమూరి హరి గారు ఎందుకు తెలియదు, లాస్ట్ టైం రావడమే అసలు ఈ ఘనత అని చెప్పాలి. అదైతే మాట్లాడండి మీరు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. సుబ్బలేఖ సుధాకర్ గారికి నా కోరిక ఆయనతో చేయాలని ఈ సినిమాలో అది నెరవేరింది. ఒక పెద్ద కళాకారుడు ఆయన, మంచి యాక్టర్ తెలుగు ఇండస్ట్రీకి. అలాగే నా ఫ్రెండ్ రవిజంగ్, ఒక మన తెలుగు సినిమాలో ఒక రవితేజ లాగా మంచి పవర్ సముద్ర గారు ఆ విధంగా చేయించారు. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి హిందీలో కూడా షార్ట్స్, మంచి మంచి షార్ట్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీరు చూశారు, అందరూ ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి సముద్ర గారి కోసం ఎంత చెప్పినా చాలదు, ఎందుకంటే చెప్పారు. ఫస్ట్ సినిమా నుంచి ఇది నాది 8వ సినిమా. ప్రతి సినిమా ఒక్కొక్కటి నెంబర్ పెరుగుతూ ఉంటుంది. అది నాకు ఒక అదృష్టం. తర్వాత మరి వరదరాజు గోవిందం అంటే ఇప్పుడు ఒక ట్రెండ్. ఇప్పుడు మనకు ఎలాగుందంటే ప్రజెంట్ రైట్ నౌ ఒక రామాయణం, మహాభారతం, ఇలా మంచి మంచి పిక్చర్స్. అప్పుడు డైరెక్టర్స్ అంటే ఒక హీరోకి వెనకాతల ఒక బ్యాకింగ్, ఒక భగవంతుడు అంటే ఎవరో ఒక ఫోర్స్ ఆ హీరోని నడిపిస్తే దాని పవర్ ఎలాగుంటుందంటే మనం చూసాం ఆ రోజుల్లో. కాకపోతే ఆ రోజుల్లో సినిమాలన్నీ యుద్ధాలతో ఉండేవి. దాన్నే సేమ్ మళ్ళీ మార్చి కాంతార, ఒక భగవంతుడు, ఒక స్వరూపం, దాంతో ఒక పవర్ని సృష్టించడం, దాంతో పిక్చర్ని తీసుకెళ్ళడం. అంటే హీరోకి కావాల్సింది ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త హీరో కూడా ఒక ఛాన్స్ వచ్చింది అంటే వెనకతల భగవంతుడు ఉంటే వావ్, ఇంకా రెచ్చిపోవచ్చు అనే ఇది. అలాగా మనం రీసెంట్ చూసాం హనుమాన్ కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే కోలు మరి ఈ సినిమాలో మన రవి వెనకతల శ్రీకృష్ణుడు మొత్తం స్టోరీని నడిపిస్తుంటాడు. కాబట్టి ఇటువంటి సినిమా నాకు మ్యూజిక్ చేయడానికి ఒక స్కోప్ దొరుకుతుంది. మరి అలాగే మా ప్రొడ్యూసర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సముద్ర గారికి, ఈ కంటిన్యూషన్ లైఫ్లో ఎప్పుడు విడిపోకూడదని భగవంతుని మళ్ళీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నా ఈ చిత్రంలో వర్క్ చేసిన కొంతమంది యాక్టర్స్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దామండి. ఐ రిక్వెస్ట్ దాసన్న ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఖదీర్ వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. కళ్యాణ్ చక్రవర్తి అండ్ అలాగే కామేష్ గౌడ్, రాణి గారు, దేవి గారు అండ్ శ్రీమణి, జయల్ శ్రీనివాస్, శేషు, మహేష్, వారందరినీ కూడా వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆదిత్య, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో రవికాంత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఓకే అండి. ఆదిత్య, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మైక్ ఏమన్నా ముందు దాసన్నతో స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి రావాలి? మీరు మొదలు పెడదామండి. ఇది ఒక క్విజ్ లాగా, లైక్ ఎలా అంటే టప. సభకు నమస్కారం. వరదరాజు గోవిందం పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఇందులో హీరో గారు కానీ హీరోయిన్ కానీ చాలా బాగా చేశారు. ఇది ఒక మెసేజ్ సినిమా. అంటే శ్రీకృష్ణ భక్తులందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఈ సినిమా. ఇప్పుడు ఈ మధ్యన సినిమాలు భక్తితో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. హనుమాన్ కావచ్చు, చాలా సినిమాలు మీకు అందరికీ తెలుసు. ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆ చివరి నుంచి వద్దామండి మనం. రండి సార్, ముందుకి రండి. ఎలా అయినా మీ దగ్గరికి రావాలి కదండి. కాదు, ఎలా అయినా మీ దగ్గరికి రావాలిగా, మీరు మాట్లాడాలిగా. అదేదో ఇప్పుడే మాట్లాడండి కదా. ఇద్దరు మాత్రం మాట్లాడితే అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. రండి. హలో అందరికీ నమస్కారం అండి, పెద్దలకి అందరికీ. ఈ మైక్ కొంచెం దగ్గర పెట్టండి. ఈ వరదరాజు గోవిందం సినిమాలో నాకు సముద్రం అన్న మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అన్నయ్యకి థ్యాంక్ చెబుతున్నాను అంతే. ఓకే, థ్యాంక్స్ కూడా సగమే మైక్లో వచ్చిందండి. ఇంకో సగానికి మైక్ తీస్తారు. రాణి గారు రండి. పెద్దలందరికీ నా నమస్కారం అండి. నాకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన సబ్దర్ గారికి నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత శ్రీనివాస్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇందాక యాంకర్ గారు చెప్పినట్టుగా సముద్రం అంత జనం అని ఆయన పేరులోనే ఉంది, సముద్రం. ఆయన హృదయం సముద్రం, ఆయన మనస్సు సముద్రం, ఆయన డైరెక్షన్ సముద్రం. అందరినీ మొత్తం ఆహ్వానిస్తాడు, ఆయన చిత్రాల్లో అవకాశం ఇస్తారు. ఈ చిత్రంలో జడ్జిగా మంచి పాత్ర వేసి నన్ను ప్రోత్సహించారు సముద్ర గారు. ముఖ్యంగా ఇక్కడికి అందరికీ రావటం అనేది వాళ్ళ హృదయంలో ఉన్న మంచి మనిషి సముద్ర గారు. అలాగే హీరోతో మేము కాంబినేషను కోర్టులో యాక్ట్ చేయటం. 2 పేజీల డైలాగ్ అండి, తెలుగు వాళ్ళు చెప్పలేని డైలాగ్ కూడా 2 పేజీలు అనర్గళంగా చక్కగా, ఎంత ప్రాంప్టింగ్ తీసుకున్నా నీట్గా చక్కగా డైలాగ్ చెప్పించారు సముద్ర గారు. అందుకంటే కోర్టులో వాదన చేయాలి, జడ్జిని కన్విన్స్ చేయాలి, కేసు గురించి చెప్పాలి. అట్లా 2-3 పేజీలు వరుసగా ఒకే ఒక షాట్లో చెప్పిన హీరో, తెలుగు వాళ్ళకి తీసిపోని హీరో రవి గారికి మీకు మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మంచి చిత్రాలు మీకు రావాలి భవిష్యత్తు. అలాగే హీరోయిన్ గారు, ఈ చిత్రంలో యాక్ట్ చేసిన నటీనటులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సముద్ర గారి యూనిట్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేంటి మీరు అటు వెళ్ళారు, మీరు మాట్లాడలేదు కదా. ఆయన చాలా ఏమంటారు తెలివిగా తప్పించుకున్నారు, ఆ లైన్లో వెళ్ళిపోయారు.